ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆజ్ఞను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 4 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. వ్యాఖ్యానాంశం: ఏ స్వస్థత కావాలి? వ్యాఖ్యానాంశం: ఏ స్వస్థత కావాలి? వ్యాఖ్యానం: అపవిత్రాత్మలు పట్టిన వారు క్రీస్తును చూడగానే సాగిలపడి కేకలు వేసి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ వచ్చారు. వారిలో క్రీస్తు అనేకులను విడిపించాడు. వారు కాక రోగపీడితులైన వారు కూడా ఆయనను ముట్టి స్వస్థత నొందారు. స్వస్థత నొందిన అనేకులతో ఆ సంగతి చెప్పవలదు అని క్రీస్తు ఎందుకు ఆజ్ఞాపించాడు? శరీర సంబంధమైన స్వస్థత ముఖ్యమైనది కాదని దీని ద్వారా తెలుసుకుంటున్నాం. పాపులను రక్షించుటకే గాని రోగులను బాగు చేయుట కొరకు మాత్రం క్రీస్తు ఈ లోకానికి రాలేదు. మనిషి తన ఆత్మస్థితిని కప్పిపెట్టి శరీర వ్యాధిని మాత్రం పోగొట్టుకోవటానికి అపేక్షిస్తూ ఉన్నాడు. కనుక ఇట్టి సమాచారం మాత్రమే వ్యాపించిన ప్రయోజనం లేదు అని క్రీస్తు ఎరిగి ఆ సంబంధంగా తన్ను ప్రసిద్ధి చేయవద్దు అని ఆజ్ఞాపించాడు. మరి ముఖ్యంగా పై వాక్యం అపవిత్రాత్మలు పట్టిన వారితోనే క్రీస్తు పలికాడు. అయితే ఆయన ఆరోహణమవుతూ, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని తన శిష్యులతో చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆ దయ్యములు పట్టిన వారి నోట సత్యవాక్యం ఉన్నది. నీవు దేవుని కుమారుడువని వారు ఒప్పుకున్నారు, కానీ వారిలో ఉన్న దయ్యములు పోలేదు. కనుక దయ్యములతో నిండిన వారు క్రీస్తును ఎంత కొనియాడినా సరిపోదు. నోటిలో ఉన్న క్రీస్తు వాక్యము ముందుగా మానవుని హృదయమందు స్థాపితమై మంచి ఫలాలు ఫలించాలి. కనుక రక్షింపబడిన వారే కానీ దయ్యముల అధీనములో ఉన్నవారు క్రీస్తును ప్రసిద్ధి చేయకూడదు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.